సీఎం రేస్ మరింత ముదిరింది. కేసీ వేణుగోపాల్, సతీశన్ వర్గాల మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం జోరుగా ఫైటింగ్ జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ వైపు అధిష్టానం మొగ్గు చూపిందన్న వార్తలు రావడం సతీష్ వర్గం బల ప్రదర్శనకు దిగింది. కేరళం సీఎం ఎవరన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేసీ వేణుగోపాల్ను సీఎం చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అయితే సతీశన్ వర్గీయులు కూడా హైకమాండ్ మీద ఒత్తిడి పెంచారు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వేణుగోపాల్ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తిరువనంతపురంలో సతీశన్ మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. సతీశన్ను సీఎంగా ప్రకటించాలని నినాదాలు చేశారు. సీఎం పదవి తనకివ్వాలని హైకమాండ్ దగ్గర కేసీ వేణుగోపాల్ ఒత్తిడి పెంచారు. పార్టీని అధికారంలోకి తేవడంలో తాను కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. సీఎం పదవి కోసం కేసీ వేణుగోపాల్తో పాటు సతీశన్, రమేష్ చెన్నితల పోటీ పడుతున్నారు. గురువారం జరిగిన సీఎల్పీ సమావేశంలో మెజార్టీ ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపినట్లు వార్తలొచ్చాయి. ఇదే విషయాన్ని హైకమాండ్ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ నివేదిక రూపంలో ఖర్గేకు, రాహుల్కు అందజేసినట్లు చెప్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే అభిప్రాయాన్ని ఈ నివేదికలో పొందుపరిచినట్లు చెప్తున్నారు. హైకమాండ్ కూడా వేణుగోపాల్ వైపు మొగ్గు చూపుతుందన్న విషయం తెలుసుకున్న సతీశన్ మద్దతుదారులు తిరువనంతపురంలో భారీ ర్యాలీ తీశారు. కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్ కు వందలాది మంది కార్యకర్తలు చేరుకున్నారు. సతీశన్ కు మద్దతుగా ప్లక్కార్డులు ప్రదర్శించారు. Whatever hours we had, we have fully utilized that, and we have submitted our report to the Congress President. A resolution has been passed. One-line resolution has been passed by the entire CLP unanimously, authorizing the Congress leadership to select the CLP leader, and that resolution, copy of that resolution also has been held one-to-one discussions with individual MLAs, and whatever they have said, we noted it down. It is not only the names, many people had many things to say. We have noted it down and we have submitted it to the High Court. మొత్తానికి కేరళ సీఎం ఎంపిక కాంగ్రెస్ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారింది. కేసీ వేణుగోపాల్ పేరు ప్రకటిస్తారా లేక సతీశన్కు మద్దతిస్తారా? రమేష్ చెన్నితలకు అవకాశం దక్కుతుందా? వేచి చూడాలి.